హలో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే. హలో హాయ్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ మేమైతే ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము. చపాతీ చేశాను, చిక్కుడుగాయ కర్రీ, అండ్ తినేసి ఇప్పుడే కాసేపు కిందికైతే వచ్చామండి. చిన్న బాబు జాగ్రత్త నాన్న. ఇంకా పిల్లలు మా వారు టపాసులు అయితే కాలుస్తున్నారు. ఆల్రెడీ దీపావళి రోజు కాల్చిన టపాసుల స్మెల్కి బాగా కోల్డ్ అయింది నాకు, చిన్న తల్లికి. కొంచెం ఇవాళ ఈవినింగ్ నుండి రిలీఫ్ అయిందండి నాకు కోల్డ్. ఇంకా వీళ్ళందరూ కిందికి వస్తే నాకు ఒక్కదానికే పైన ఉండాలని అనిపించదు, బోసిపోయినట్టుగా అనిపిస్తుంది వీళ్ళంతా కూడా. సో ఇంకా నేను వీళ్ళతో పాటే కిందికైతే వచ్చాను. చూపిస్తాను వాళ్ళు టపాసులు ఎట్లా తెలుస్తున్నారో. చిన్ను, కన్నమ్మ నువ్వు భయపడతావు తల్లి. కన్నమ్మ ఇంకా చిన్న తల్లి అయితే ప్లేట్లో ఏవో స్నాక్స్ పట్టుకున్నట్టు దీపావళి డే 1 నుండి కూడా ప్లేట్లలో మ్యాజిక్ పేపర్స్ అయితే పట్టుకొనే తిరుగుతుందండి. ఇవేమన్నా చూస్తే చిన్న చిన్న పిప్పర్ మెట్ట లాగా ఉన్నాయి. ఒక నిమిషం చూపిద్దాం ఫ్రెండ్స్కి. ఇవి ఇలా పట్టుకొని నీళ్ళకేసుకుంటే అలా టాప్ అని పేలుతున్నాయి. అవును కదా, ఎలా పేలుతున్నాయి? మరి పేల్చు, ఎంతసేపు అని చేతిలో పట్టుకొని ఉంటావు? దీపావళి రోజు టపాసులు కాలుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న మెరుగు అయితే ఒకటి వచ్చి నా హెడ్ పైన పడిందండి. కొన్ని వెంట్రుకలు అయితే కాలిపోయాయి, అన్ఎక్స్పెక్టెడ్గా పడి అట్లా అయింది. చాలా పెయిన్ వచ్చింది. సో జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్లీ దీపావళి ముందుకే చేయాలి, దీపావళి ముందే నేను చెప్పాలి. ఇలాంటివన్నీ కూడా చాలా లేట్ అయిపోయింది. అండ్ డిన్నర్ అయితే కంప్లీట్ చేశారా అందరు కూడా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.